కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. అంబేద్కర్ను అగౌరవపరిచేలా ఆయన మాట్లాడారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళు. అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వారం వరకు ర్యాలీగా విపక్ష ఎంపీలు వెళ్లారు. అమిత్ షా మాటలు చూస్తే ఆయనకు అంబేద్కర్ రాజ్యాంగంపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని టీ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తప్పు చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. అమిత్ షా మాటలు ఎడిట్ చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదని అన్నారు చామల. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో, వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా కానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అమిత్ షా అవమానించడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అమిత్ షా వెంటనే యావత్ దేశానికి క్షమాపణలు చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలు పరిరక్షణకే తాము పోరాడతామని అన్నారు.